భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 జెడి ప్రతి మెట్రోపాలిటన్ ప్రాంతంలో మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ ఎంపీసీ ఏర్పాటు మరియు పనితీరు కోసం ఫ్రేమ్వర్క్ను నిర్దేశిస్తుంది. ఇది పట్టణ మరియు గ్రామీణ ప్రణాళికకు సంబంధించి ఎంపీసీ యొక్క నిర్మాణం, బాధ్యతలు మరియు విధానపరమైన అంశాలను వివరిస్తుంది. ఇక్కడ వివరణ ఉంది. 1. మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ రాజ్యాంగం ఉపవిభాగం 1. లక్ష్యం: ప్రతి మెట్రోపాలిటన్ ప్రాంతంలో తప్పనిసరిగా మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ ఉండాలి. బాధ్యత: మొత్తం మెట్రోపాలిటన్ ఏరియా కోసం డ్రాఫ్ట్ డెవలప్మెంట్ ప్లాన్ను సిద్ధం చేయడంలో ఎంపీసీ బాధ్యత వహిస్తుంది. 2. రాష్ట్ర శాసనసభ ద్వారా నిబంధనలు ఉపవిభాగం 2. రాష్ట్ర శాసనసభకు వీటికి సంబంధించి చట్టాలు చేసే అధికారం ఉంది. ఏ. కూర్పు: కమిటీ ఎలా ఏర్పాటు చేయబడుతుందో చట్టం నిర్వచించగలదు. బి. ఫిల్లింగ్ సీట్లు: కమిటీలోని సీట్లు భర్తీ చేసే విధానం కూడా శాసనసభచే నిర్ణయించబడుతుంది. చట్టం కీలక నిబంధనను కలిగి ఉంది. మహానగర పరిధిలోని మున్సిపాలిటీలు మరియు పంచాయతీల నుండి వచ్చినవారు కమిటీలోని సభ్యులలో కనీసం 3/2 మంది సభ్యులుగా ఎన్నుకోబడాలి. దామాషా ప్రాతినిధ్యం: ఎన్నికైన సభ్యుల ప్రాతినిధ్యం మున్సిపాలిటీలు మరియు పంచాయతీల జనాభా నిష్పత్తిలో ఉంటుంది. సి. ప్రాతినిధ్యం: కమిటీలో భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరియు కమిటీ విధులను నిర్వహించడానికి అవసరమైన సంబంధిత సంస్థలు లేదా సంస్థల ప్రతినిధులు ఉండాలి. డి. విధులు: ఎంపీసీకి ఎలాంటి ప్రణాళిక మరియు సమన్వయ విధులు కేటాయించబడతాయో చట్టం వివరించాలి. ఈ. చైర్పర్సన్ ఎంపిక: కమిటీ చైర్పర్సన్ను ఎలా ఎన్నుకోవాలో చట్టం పేర్కొనాలి. 3. డ్రాఫ్ట్ డెవలప్మెంట్ ప్లాన్ తయారీ ఉపవిభాగం 3. ముసాయిదా అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసేటప్పుడు ఎంపీసీ తప్పనిసరిగా కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అవి: ఏ. మెట్రోపాలిటన్ ప్రాంతంలో మున్సిపాలిటీలు మరియు పంచాయతీలు తయారు చేసిన ప్రణాళికలు. బి. మునిసిపాలిటీలు మరియు పంచాయతీల మధ్య ఉమ్మడి ప్రయోజనాలతో సహా సమన్వయంతో కూడిన ప్రాదేశిక ప్రణాళిక. నీరు మరియు ఇతర భౌతిక సహజ వనరుల వంటి వనరులను పంచుకోవడం. ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. పర్యావరణ పరిరక్షణ. సి. ప్రభుత్వ లక్ష్యాలు: భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు మరియు ప్రాధాన్యతలను ఎంపీసీ తప్పనిసరిగా పరిగణించాలి. డి. పెట్టుబడులు: కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుండి, అలాగే అందుబాటులో ఉన్న ఇతర వనరులు, ఆర్థిక లేదా ఇతరత్రా రెండింటి నుండి వచ్చే పెట్టుబడులను కమిటీ అంచనా వేయాలి. బి. సంప్రదింపులు: గవర్నర్ పేర్కొన్న సంస్థలు మరియు సంస్థలతో ఎంపీసీ సంప్రదించవలసి ఉంటుంది. 4. అభివృద్ధి ప్రణాళిక సమర్పణ ఉపవిభాగం 4. సిఫార్సు చేసిన అభివృద్ధి ప్రణాళికను తదుపరి చర్య కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపాల్సిన బాధ్యత ఎంపీసీ చైర్పర్సన్పై ఉంది. సారాంశం: ఈ కథనం ఎంపీసీ యొక్క మెజారిటీ సభ్యులు ఎన్నుకోబడిన ప్రతినిధులను నిర్ధారించడం ద్వారా దానికోసం ప్రజాస్వామ్య, సమ్మిళిత నిర్మాణాన్ని అందిస్తుంది. ఇది విస్తృత రాష్ట్ర మరియు జాతీయ లక్ష్యాలు మరియు వనరులను పరిగణనలోకి తీసుకుంటూ పట్టణ, మున్సిపాలిటీలు మరియు గ్రామీణ, పంచాయతీలు, సంస్థల మధ్య సమన్వయ ప్రణాళికను కూడా నొక్కి చెబుతుంది. భారత సంవిధానము భాగము 9 ఏ. పురపాలికలు. ఆర్టికల్ 243 జెడి మహానగరముల ప్రణాళిక కమిటీ. 1. ప్రతి మహానగర ప్రాంతములోనూ ఆ మహానగర ప్రాంతము మొత్తమునకు అభివృద్ధి ప్రణాళిక ముసాయిదాను తయారు చేయుటకు మహానగర ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేయవలెను. 2. రాజ్య శాసనమండలి ఈ క్రింది విషయములలో శాసనము ద్వారా నిబంధనలు చేయవచ్చును. ఏ. మహానగర ప్రణాళిక కమిటీల కూర్పు. డి. అట్టి కమిటీలలో స్థానములను భర్తీ చేయవలసిన పద్ధతి. అయితే అట్టి కమిటీ మొత్తము సభ్యుల సంఖ్యలో 3/2 తక్కువ కాకుండా సభ్యులను మహానగర ప్రాంతములో పురపాలికల యొక్క మరియు పంచాయతీల చైర్పర్సన్ యొక్క ఎన్నికైన సభ్యులు తమలో నుండి ఆ ప్రాంతములోని పురపాలికల మరియు పంచాయతీలకు మధ్యగల నిష్పత్తికి దామాషాలో ఎన్నుకొనవలెను. సి. అట్టి కమిటీలలో అట్టి కమిటీలకు అప్పగించబడిన కృత్యములను కొనసాగించుటకు అవసరమని భావించునట్టి భారత ప్రభుత్వము యొక్క మరియు రాజ్య ప్రభుత్వము యొక్క అట్టి వ్యవస్థాపనల మరియు సంస్థల ప్రాతినిధ్యము. డి. అట్టి కమిటీలకు అప్పగించబడిన మహానగర ప్రాంతము యొక్క ప్రణాళికకు మరియు సమన్వయమునకు సంబంధించిన కృత్యములు. ఈ
అట్టి కమిటీల చైర్పర్సన్ను ఎంపిక చేయవలసిన విధానము. 3. ప్రతి మహానగర ప్రణాళిక కమిటీ ప్రణాళికాభివృద్ధి ముసాయిదాను తయారు చేయుటలో ఈ క్రింది వాటిని దృష్టియందుంచుకొనవలెను. 1. మహానగర ప్రాంతములో పురపాలికల మరియు పంచాయతీలచే తయారు చేయబడిన ప్రణాళికలను. 2. ఆ ప్రాంతము యొక్క స్థలములకు సంబంధించిన ప్రణాళిక నీటి పంపిణీ, ఇతర భౌతిక సహజవనరులు, మౌలిక సదుపాయముల సమగ్రాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలతో సహా పంచాయతీల పురపాలికలకు పంచాయతీలకు ఉమ్మడిగా ఆసక్తిగల విషయములను. 3. భారత ప్రభుత్వముచే మరియు రాజ్య ప్రభుత్వముచే రూపొందించబడిన మొత్తం మీద లక్ష్యములు మరియు ప్రాధాన్యతలు. 4. భారత ప్రభుత్వ మరియు రాజ్య ప్రభుత్వ ఏజెన్సీలచే చేయబడు పెట్టుబడుల పరిధి మరియు స్వభావము. గవర్నరు ఉత్తర్వు ద్వారా నిర్దేశించునట్టి సంస్థలను, వ్యవస్థాపనలను సంప్రదించవలెను. 4. ప్రతి మహానగర ప్రణాళికా కమిటీ చైర్పర్సన్ అట్టి కమిటీ సిఫార్సు చేసిన అభివృద్ధి ప్రణాళికను రాజ్య ప్రభుత్వములకు పంపవలెను. The Constitution of India. Part 9A. The Municipalities. Article 243 ZE. Committee for Metropolitan Planning. 1. There shall be constituted in every metropolitan area a Metropolitan Planning Committee to prepare a draft development plan for the metropolitan area as a whole. 2. The legislature of a state may, by law, make provision with respect to a. The composition of the Metropolitan Planning Committees. b. The manner in which the seats in such committees shall be filled, provided that not less than 2/3 of the members of such committee shall be elected by, and from amongst, the elected members of the municipalities and chairpersons of the panchayats in the metropolitan area in proportion to the ratio between the population of the municipalities and of the panchayats in that area. c. The representation in such committees of the Government of India and the Government of the State and of such organizations and institutions as may be deemed necessary for carrying out the functions assigned to such committees. d. The functions relating to planning and coordination for the metropolitan area which may be assigned to such committees. e. The manner in which the chairpersons of such committees shall be chosen. 3. Every Metropolitan Planning Committee shall, in preparing the draft development plan, a. have regard to 1. The plans prepared by the municipalities and the panchayats in the metropolitan area. 2. Matters of common interest between the municipalities and the panchayats, including coordinated spatial planning of the area, sharing of water and other physical and natural resources, the integrated development of infrastructure and environmental conservation. 3. The overall objectives and priorities set by the Government of India and the Government of the State. 4. The extent and nature of investments likely to be made in the metropolitan area by agencies of the Government of India and of the Government of the State and other available resources, whether financial or otherwise. b. Consult such institutions and organizations as the governor may, by order, specify. 4. The chairperson of every Metropolitan Planning Committee shall forward the development plan, as recommended by such committee, to the Government of the State.